జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా సంచార జగతి నావతోవ నీవురా ఆది అంతమేది నీకు లేదురా అండము నీవే పిండము నీవే ఓ ఆత్మవు నీవే పరమాత్మవు నీవే అఖిలాండం బ్రహ్మాండం నీ తాండవమే అటల సుతల పాతాళం నీ కీర్తనమే ఓహో పగలు రేయి తీరాలకు వారధి నీవే ప్రళయ విలయ గమనాలకు సారథి నీవే సాధు జంగమాది దేవుడా శంభో శంకర హరలింగ రూపుడా శివతాండవ స్తోత్రం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. రావణాసురుడు శివునిపై రచించిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది. శివుని తాండవ నృత్యాన్ని, జటాజూటంలో గంగను, మెడలోని పాములను, ఢమరుక నాదాన్ని వర్ణిస్తుంది. ప్రతి క్షణం శివుని ధ్యానిస్తూ భక్తితో ఈ స్తోత్రాన్ని పఠిస్తే సకల అజ్ఞానాలు నశించి దుర్ధర ఆపదలు తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుందని నమ్మకం. జటాటవిగ లజ్జల అంటే అర్థం అడవి వంటి శివుని జటాజూటం నుండి ప్రవహించే గంగానది, మెడలో ఉన్న పాముదండ, ఢమరుక నాదంతో ఢమఢమ చేసే చండ తాండవం మనకు శుభాన్ని ప్రసాదించుగాక. జటాకటాహ సంభ్రమ అనే అర్థం జటాజూటంలో గంగ భ్రమిస్తూ మెరుస్తున్న నుదుటిపై అగ్ని బాలచంద్రుని ధరించిన మహాదేవునిపై నాకు ప్రతిక్షణం ప్రీతి కలుగుగాక. ధరాధరేంద్ర నందిని అంటే హిమవంతుని కుమార్తె పార్వతితో విలాసంగా భుజాలపై గజచర్మం ధరించి దిగంబరుడైన శివునిపై నా మనస్సు ఆనందాన్ని పొందుగాక. జటాభుజంగ పింగళ అంటే జడలలోని సర్పం మణికాంతి నుదిటి అగ్ని కాంతులలో ప్రకాశిస్తూ నా దరిద్రాలను పోగొట్టే ఆ శివుడు నాకు ఆశ్రయమగుగాక. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ